హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డెసిమల్ సబ్ట్రాక్షన్ చూద్దాము. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పాయింట్ సబ్ట్రాక్షన్ చెప్తాను. ప్రీవియస్ వీడియోలో పాయింట్ అడిషన్ చెప్పినాయి కదా, ఈ వీడియోలో పాయింట్ సబ్ట్రాక్షన్ చెప్తా. చూడండి, సేమ్ అడిషన్ ఎట్లా చేసినామో సబ్ట్రాక్షన్ కూడా అలానే, కొంచెం వేరే ఉంటుంది. చెప్తా చూడండి, కరెక్ట్ వినండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఇట్లుంది. ఇప్పుడు దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఎట్లా చేయాలి? ఫస్ట్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి? టూ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 1. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సైడ్ పాయింట్ యువతల 3 ఉన్నాయి, ఇక్కడ సైడ్ 1 ఉంది. కాబట్టి ఇది 6.34 కన్నా 634.7. ఇది పెద్దది. పెద్దది ఎప్పుడైనా సరే పైన రాసుకోవాలి. సబ్ట్రాక్షన్లో ఈ రూల్, పెద్దది పైన రాసుకోవాలి, చిన్నది కింద రాసుకోవాలి. సేమ్ ఇది పాయింట్ 7 ఉందో ఇది కూడా అన్నీ రావాలి. పాయింట్ 7 ఉందో ఇది కూడా అన్నీ రావాలి. ఇప్పుడు ఇది ఏం లేదంటే 0. ఈడ కాన్సల్ ఇన్ని పాయింట్ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ అదే లైన్లో. ఇప్పుడు చెప్పండి, తెలిసిన అంత ప్రాసెస్ మనకి. 10 పాయింట్ 7 ఉందో అన్నీ. ఇది మన ఆన్సర్. ఫస్ట్ సబ్ట్రాక్షన్లో మెయిన్ రూల్ ఏంటిది? పెద్ద నెంబర్ని పైన రాసుకోవాలి, చిన్న నెంబర్ని కింద రాసుకొని సేమ్ పాయింట్లన్నీ ఒకటే లైన్లో వచ్చేటట్టు పెట్టుకొని, ఏం లేని దాని నెంబర్ కదా 0 పెట్టుకొని బోరా తీసుకొని ఇట్లా వేయాలి. మళ్ళీ ఇంకొకటి చెప్తా. ఇప్పుడు మనం ఇది చేద్దాం. ఇది ఎట్లా అంటే సేమ్ దాంతో దీంట్లో 1.341 పెద్దదా, 17.42 పెద్దది, 17.42 పెద్దది. నెక్స్ట్ చిన్నది కింద రాసుకోవాలి. చెప్పినాక మనం రూల్, అదే రూల్ ఫాలో కావాలి. ఇది ఏం లేదంటే 0. ఇది దీనికి 1 ఇచ్చినాం కాబట్టి ఇది 1 అవుతుంది. 1లోకి 4 పోదు కాబట్టి దీనికి బాగా తీసుకుంటే లెవెల్లోకి 4 తీసేస్తే 7. ఇది 3 అయితే 330. పాయింట్ మాత్రం ఏమని చెప్పిన అడిషన్లో సబ్ట్రాక్షన్లో పాయింట్ మాత్రం ఒకటే లైన్లో రావాలి. ఇదేంటిది? పాయింట్ సబ్ట్రాక్షన్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రీవియస్ వీడియోలోనేమో పాయింట్ అడిషన్ చెప్పిన, ఈ వీడియోలో పాయింట్ సబ్ట్రాక్షన్ చెప్పిన. అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పాయింట్ మల్టిప్లికేషన్ అంటే డెసిమల్ మల్టిప్లికేషన్ చెప్తాను. చూడండి.